యూట్యూబ్ ఛానల్ మన బడి ప్రయాణం. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ట్రయాంగిల్స్ అండ్ అందులో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్ని మనం ప్రీవియస్ ఇయర్ బిట్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో త్రిభుజం యొక్క బాహ్య కోణాల సంఖ్య ఎంత? సో ద నంబర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో త్రిభుజానికి ఎన్ని బాహ్య కోణాలు ఉంటాయి, సో అది ఇప్పుడు మనం ఎన్ని ఉంటాయి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ని బాహ్య కోణాలు ఉంటాయి అనేది డిఫికల్ట్గానే అడుగుతాడు, ప్లస్ ఈజీ ఆప్షన్ చూడడానికి ఈజీగానే ఉంటాయి, కానీ అందులో వేరు అంటే ఇచ్చిన ప్రతి ఆప్షన్ కూడా మనకు కరెక్ట్ ఆన్సర్గానే మనకు. సో దాన్ని ఎంత ఈజీ వేలో మనం నేర్చుకుందాం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అంటే ఇక్కడ మనకు 3 sides. A triangle has 3 sides and internal 3 angles also are there. Okay, a triangle has 3 sides and 3 angles are internally and ఇప్పుడు చూడడానికి మనకి ఏంటిది, ఇక్కడ మనకు 3 angles are externally మనకు కనబడుతుంది. కానీ మనం చేసే డైరెక్ట్ ఇక్కడ సపోజ్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ మనకు ఏముంటాయి ఇక్కడ మనకు. సో త్రిభుజం యొక్క బాహ్య కోణాల సంఖ్య ఎంత కావాలి. సో ఒక టైప్ ఆప్షన్స్ ఎట్లా ఇస్తారంటే ఇస్తారు 3, 6, 9, 4 అని ఇస్తారు. సో మనం ఏం పెట్టేస్తాం అంటే డైరెక్ట్ 3 అని పెట్టేస్తాం, కానీ ఈ ఆప్షన్లో 3 అనేది తప్పు. సో ఇట్లా ఇస్తాడు, ఓకేనా. 3, 2, 4, 5 అని ఇస్తాడు. సో మనం ఇందులో ఏం లేదు కదా, ఇక్కడ కూడా 3 ఉంది కదా అని 3 పెట్టేస్తాం. ఇక్కడ కరెక్ట్ 3 అనేది, ఇక్కడ రాంగ్ 3 ఎందుకనే చూద్దాం. మరియు ఇక్కడ ఈ విధంగా కూడా ఇస్తాడు. సో ఒకసారి ఎట్లా అంటే 3, 6, 3R6, 3R6R9, 3 and 6. సో ఇట్లాంటి డిఫికల్ట్గా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకు తెలిసిన ఆన్సర్, కానీ ఇట్లా ఆప్షన్స్లలో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు యాక్చువల్గా దీన్ని అంటే వాట్ ఈస్ ఎక్స్టర్నల్ యాంగిల్, హౌ ఇట్ ఈస్ ఫార్మ్స్ అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో అంటే ట్రయాంగిల్ యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్లా ఫామ్ అవుతుంది, వాటికి రూల్స్ ఏంటనేది మనం తెలిస్తే ఇట్లా ఈ 3 విధాలుగా ఆప్షన్స్ అడిగినా కానీ మనం సింపుల్ వేలో మనం ఆన్సర్ అనేది చేయవచ్చు. సో చూద్దాం మనం ఎట్లా. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు ఒక డెఫినేషన్ ఉంటుంది అకార్డింగ్ టు ద జామెట్రికల్ ట్రయాంగిల్. సో వాట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ యాంగిల్. సో ఫస్ట్ మనం ఏంటి అంటే ఒక డెఫినేషన్ డిస్కస్ చేసుకొని దాని నుంచి మనం ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో వాట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ యాంగిల్ కావాలి అంటే ఏం కావాలి, ఫస్ట్ మనకు రూల్స్ ఏంటి. సో ఏంటిది అని అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఎక్స్టర్నల్ ఆర్ ఎక్స్టీరియర్ ఏదైనా ఒకటే. సో వాట్ ఎక్స్టీరియర్ యాంగిల్ మస్ట్ బి లీనియర్ పేర్ విత్ ఇంటర్నల్ యాంగిల్ కావాలి. అంటే ఏంటి, ఇంటర్నల్ యాంగిల్ తోటి ఏం కావాలి, లీనియర్ పేర్ కావాలి. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ కెన్ బి ఫార్మ్డ్, ఇక్కడ ఏంటిది అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ కెన్ బి, నేను డెఫినేషన్ రాస్తా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ can be formed by the side of a triangle, with ఇక్కడ another side, ఒక side of a triangle, adjacent side, okay, adjacent side of a triangle and extension of adjacent side. ఓకే, ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ కెన్ బి ఫార్మ్డ్ బై ద సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ బై ద ఎక్స్టెన్షన్ ఆఫ్ adjacent side of that triangle, adjacent side of that అడ్జసెంట్ సైడ్. ఓకే, అడ్జసెంట్ సైడ్ ని ఎక్స్టెండ్ అయ్యేగా మనకి ఏర్పడైతే మనకి ఏమంటాం, మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. సో ఎట్లా అనేది ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ నుంచి మనం చూద్దాం. ఓకే, రైట్. సో కొద్దిగా దీన్ని నేను ఇటు ఎక్స్టెండ్ చేసి డ్రా చేస్తాను. సో ఇక్కడ మనకు జస్ట్ ఏంటిది అంటే ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది చూద్దాం.
సో ఇప్పుడు ఏంటి, ఒక సైడ్ ఉంది, ఈ సైడ్ని అడ్జసెంట్ సైడ్ తోటి ఎక్స్టెండ్ చేయగా ఒక యాంగిల్ ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ ఏర్పడాలి, ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. దీనికి 1 ఇద్దాం. సో ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేసినాం, ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది, దీనికి 2 ఇద్దాం. సో ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసినాం, ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడ్డది, ఇక్కడ ఏమి ఇచ్చినాం మనం 3. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేసిన, ఒకటే ఎక్స్టర్నల్ అంటే ఒకటే సైడ్ని ఎక్స్టెండ్ చేశాను. మరి ఇక్కడ మనకు వీ హ్యావ్ అనదర్ సైడ్ ఆల్సో, ఈ అనదర్ సైడ్ని కూడా ఎక్స్టెండ్ చేస్తే మనకు ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది. దీన్ని ఇటు ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది. ఈ సైడ్ని ఇటు ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది. సో మనకు డౌట్ రావచ్చు, వాట్ అబౌట్ దిస్ యాంగిల్? సో ఇక్కడ మనకు అంటే ఏం ఏర్పడుతుంది, ఇప్పుడు మనకు మొత్తం ఓవరాల్గా 1 2 3, ఇక్కడ 4 5 6 7 8 9. సో మనకు ఇప్పుడు ఈ 2 సైడ్స్ని ఎక్స్టెండ్ చేయగా మొత్తం ఎన్ని ఏర్పడతాయి, మనకు 9 యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. మనకి ఈ ఆప్షన్ కనబడంగానే దీన్ని పెట్టేస్తాం, కానీ తప్పు. అదేంటిది, ఇట్స్ రాంగ్ ఆన్సర్. సో ఎట్లా ఏర్పడుతుంది మరి అంటే, ఇక్కడ 9 యాంగిల్స్ అనేవి ఒక ట్రయాంగిల్లో 9 ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ఏర్పడవు. సో ఎట్లా ఏర్పడతాయి, అకార్డింగ్ టు ద డెఫినేషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో సింపుల్గా ఇక్కడ ఏమంటారు, ఎక్స్టీరియర్ యాంగిల్ కెన్ బి ఫార్మ్డ్ బై ద సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ బై ద ఎక్స్టెన్షన్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ అంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇగో ఈ సైడ్ని కావాలంటే అంటే ఏం చేసిన ఇంతకుముందు మనం ఇగో ఈ 3 అనేటి ట్రయాంగిల్స్ అనేటి సరే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేటి ఫార్మ్. సో ఇంకొక సైడ్ని కూడా ఏర్పడితే మనకి ఇక్కడ ఏర్పడ్డాయి, ఇక్కడ మనకు సో ఇక్కడ 4 ఇద్దాం, ఇక్కడ 5 ఇద్దాం, ఇక్కడ 6 యాంగిల్స్ అనేవి ఏర్పడ్డాయి. సో ఇక్కడ ఏమంటుండు, ఫస్ట్ కండిషన్ ఏంటిది అడ్జసెంట్ సైడ్ తోటి ఏమంటుండు, అడ్జసెంట్ సైడ్ తోటి మాత్రమే ఉండాలి. ఒక సైడ్ ఒక యాంగిల్ ఫామ్ కావాలంటే ఒక సైడ్కి అడ్జసెంట్ సైడ్ని ఎక్స్టెండ్ చేయగా ఏర్పడిన యాంగిల్ని మాత్రమే ఉండాలి. సో దీనికి ఇంకొక రూల్ ఏంటి అంటే, ఇంటీరియర్ యాంగిల్ తోటి దేంతో ఉండాలి, ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది లీనియర్ పేర్ కావాలి. లీనియర్ పేర్ విత్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ అడ్జసెంట్ విత్ ద ఇంటీరియర్ యాంగిల్ ఇగో ఈ 3 కండిషన్స్ కావాలి. ఓకేనా, అంటే ఈ సైడ్స్ని ఎక్స్టెండ్ చేయగా ఏర్పడ్డది. ఇది డెఫినేషన్, ఇది మనకు అవసరం లేదు. ఇది ఓకే, డెఫినేషన్ పరంగా మనం ఇప్పుడు ఏం చేసినాం, యాంగిల్స్ అనేది డ్రా చేస్తాం. ఇప్పుడు ఏంటిది అంటే ఇగో ఈ 2 కండిషన్ని మనకు ఫాలో కావాలి. ఏం కండిషన్స్ అవి, లీనియర్ పేర్. ఓకేనా, ఏముండాలి, లీనియర్ పేర్, ఎక్స్టీరియర్ యాంగిల్ లీనియర్ పేర్ విత్ ద ఇంటీరియర్ యాంగిల్. అంటే ఈ లీనియర్ పేర్ ఏమేమి కావాలి, ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేటివి లీనియర్ పేర్లో ఉండాలి. ఈ లీనియర్ పేర్ మనది ఎట్లా అవుతుంది అంటే, ఎక్స్టీరియర్ యాంగిల్ని ఇంటీరియర్ యాంగిల్ని కలిపితే మనకి ఎన్ని డిగ్రీస్ కావాలి, సపోజ్ ఇది ఎక్స్ ఇది వై తీసుకున్నాం అనుకో, ఈ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనేది ఫామ్ కావాలి. ఏం కావాలి మనకి ఇక్కడ, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనేది ఫామ్ కావాలి. సో అట్లా మరి సేమ్ ఓకే, ఇది కూడా ఇప్పుడు దీని అక్కడ ఈ రెండింటి ప్రకారం ఇది ఏంటిది, ఎక్స్ ప్లస్ వై 180 డిగ్రీస్ అనేది అవుతుంది. రైట్. సో మరి ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ ఈ దీంతో మనకు అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏర్పడే యాంగిల్ గురించి చూద్దాం. సో అది అయిపోయింది. రైట్, ఇగో ఇటు ఒక యాంగిల్ ఇటు కూడా ఏర్పడుతుంది కదా, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇది ఇటు, సో ఇది ఇటు. సో ఇక్కడ ఇది ఎక్స్, ఇక్కడ వై, ఈ జెడ్ తీసుకున్నాం. సో మనం ఈ యాంగిల్ పార్ట్ని మనం ఇదేది కన్సిడర్ చేస్తారేమో, ఎందుకు కన్సిడర్ చేయలేమో ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ వచ్చింది. ఎందుకు, లీనియర్ పేర్ సాటిస్ఫై చేయాలి కదా, అడ్జసెంట్ ఉండాలి ప్లస్ లీనియర్ పేర్ ఉండాలి, రెండు కావాలి. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ జెడ్, ఈ ఎక్స్ ఇంటీరియర్ యాంగిల్, జెడ్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్.
సో ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. కానీ ఇగో ఇక్కడ ఏర్పడే యాంగిల్ ఉన్న చూడు, ఇది ఎక్స్కి ఎట్లుంటుంది ఇప్పుడు మనకు ఆపోజిట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆపోజిట్ ఉంటుందో ఆపోజిట్ అనేది మనకి ఏంటి ఇక్కడ మనకు 180 అంటే ఇది అడ్జసెంట్గా లేదు. ఇంకోటి ఏంటిది ఇంటీరియర్ యాంగిల్ తోటి ఇక్కడ మనకు ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏ కండిషన్ అడ్జసెంట్ విత్ ద ఇంటీరియర్ యాంగిల్, లినియర్ పేర్ అయితే లేదు, ప్లస్ ఇంకోటి ఏంటిది ఇంటీరియర్ యాంగిల్ తోటి అడ్జసెంట్ కూడా అవుతుంది. సో దట్స్ వై we does not consider this angle as external angle. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ యాంగిల్ కావాలంటే ఏం కావాలి, ఇగో లినియర్ పేర్ కావాలి ప్లస్ అడ్జసెంట్గా ఉండాలి. ఇటు లినియర్ పేర్ అయింది ప్లస్ దీనికి అడ్జసెంట్గా ఉంది కాబట్టి ఈ యాంగిల్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా సో ఈ లోపల యాంగిల్కి ఇది లినియర్ పేర్ అయింది అంటే మీ స్ట్రైట్ లైన్ యాంగిల్ అంటే ఒకటే స్ట్రైట్ లైన్ మీద ఉండాలి, ప్లస్ రెండింటిని కలిపితే మనకి ఏం కావాలి 180 డిగ్రీస్ అనేది రావాలి. సో ఇప్పుడు ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ కలిపితే మనకి ఏమైంది, ఇప్పుడు మనకు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయిపోయింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఎక్స్టెండ్ చేయాలి కదా, ఇవి ఎక్స్ ప్లస్ ఇక్కడ ఒక మళ్ళీ యాంగిల్ 3 అనుకున్నాం కదా, లేదంటే జెడ్ తీసుకున్నాం మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ మళ్ళీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనేది అయింది. సో కాబట్టి లీనియర్ పేర్ అవుతుంది ప్లస్ అడ్జసెంట్గా ఉంది. ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది ఎక్స్టీరియర్ యాంగిల్ అయింది. సో ఇంకా ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఏం కావాలి అంటే ఇంకొక థర్డ్ కండిషన్ ఏంటిది అంటే సారీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏర్పడ్డాయి ఇక్కడ 1 ఇది 2 సో ఇది 3 ఇది 4 సో ఇక్కడ 5 ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఏర్పడుతుంది. మనకి ఎన్ని ఏర్పడతాయి అంటే 6 ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. ఎన్ని ఏర్పడతాయి మనకి ఇక్కడ 6 ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇది ఆన్సర్ ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇచ్చిన క్వశ్చన్లో ఎక్కడ కూడా కండిషన్ మెన్షన్ చేయలేదు. ఏం అడుగుతాడు అంటే త్రిభుజం యొక్క బాహ్య కోణాల సంఖ్య ఎంత. సో బాహ్య కోణాలు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 5 6 మొత్తం ఎన్ని యాంగిల్స్ ఏర్పడతాయి ఇక్కడ మనకు 6 యాంగిల్స్ ఏర్పడతాయి. ఇవి ఇట్లా ఆప్షన్స్ 3 6 9 4 ఇచ్చినప్పుడు ఆన్సర్ 6ని పిక్ చేసుకోవాలి. ఒక వే అయిపోయింది కదా రైట్. ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటి మరి ఇక్కడ 6 లేదు కదా, మరి ఇప్పుడు దేన్ని చూజ్ చేసుకోవాలి ఇక్కడ మనము. సో మనం ఇక్కడ చూజ్ చేసుకోవాల్సింది ఒక 3ని మాత్రమే రైట్. ఇక్కడ ఏముంది మరి 3 6 ఉన్నది, 3 ఉన్నది 6 ఉన్నది అండ్ 3 or 6 ఉన్నది, 3 or 6 or 9 ఉన్నది. సో 9 ఉన్నది కాబట్టి ఇది క్యాన్సల్. ఎందుకు అంటే మనకు 9 అనేది రాదు, ఎందుకంటే దీన్ని మనము ఎక్స్టీరియర్ యాంగిల్గా కన్సిడర్ చేయం. ఎందుకంటే ఇది ఆపోజిట్ ఉంటుంది, లీనియర్ పేర్ కాదు ఇంటీరియర్ యాంగిల్ తోటి, కాబట్టి దీన్ని 9ని మనం కన్సిడర్ చేయం. సో ఆన్సర్ ఇక్కడ దీన్ని మనం ఎట్లా చూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది 3 or 6 అనేది ఎందుకు అవుతుంది, ఇక్కడ 3 ఎందుకు అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు ఫైనల్గా ఆన్సర్ ఇస్తాను. ఓకే మళ్ళీ ఒకసారి. సో క్వశ్చన్ ఇంకొక విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ ఎట్లా ఛాన్స్ ఉంది అంటే ఇగో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు లేదంటే ఇట్లాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా క్వశ్చన్ అడుగుతాడు అంటే త్రిభుజం యొక్క ట్రయాంగిల్ భుజాలను ఒకే క్రమంలో పొడిగించగా ఏర్పడే బాహ్య కోణాల సంఖ్య ఎంత. సో ఇట్లిస్తాడు త్రిభుజ భుజాలను ఒకే క్రమంలో పొడిగించగా ఏర్పడే బాహ్య కోణాల సంఖ్య ఎంత. సో ఇట్లా ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఎట్లా చేయాలని చూడండి. ఇక్కడ ఏమంటుడు ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఇంగ్లీష్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారంటే సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఎక్స్టెండెడ్ ఇన్ ద సేమ్ ఆర్డర్. సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ extended in the same order. Extended in the same order అని ఇచ్చిండు అని అంటే సో దీన్ని ఎట్లా చూసుకోవాలి. ఇప్పుడు నేను 2 ట్రయాంగిల్స్ చూపిస్తా. సో ఎట్లనే చెప్తాను. ఒకటి క్లాక్ వైజ్, ఇంకొకటి ఏంటిది యాంటీ క్లాక్ వైజ్లో మనం చూసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే
క్లాక్ వైజ్గా ఎక్స్టెండ్ చేస్తాం. ఈ ట్రయాంగిల్ ఇట్లా ఎక్స్టెండ్ చేసిన ఇది ఇట్లా, సో ఇది ఇట్లా. సో ఇప్పుడు మనకి ఏర్పడ్డాయి ఓన్లీ ఆ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఎన్ని ఏర్పడతాయి మనకి? ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ ఏర్పడేది ఏంటి 3. సో 1 2 3. సో ఏంటిది? ఎక్స్టెండెడ్ ఒకే క్రమంలో అయితే క్లాక్ వైజ్గా ఎక్స్టెండ్ చేయాలి, లేదంటే యాంటీ క్లాక్ వైజ్గా అయినా ఎక్స్టెండ్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు క్లాక్ వైజ్ ఎక్స్టెండ్ చేసాం, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎన్ని ఏర్పడ్డాయి మరి? 1 2 3. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే ఒకే క్రమములుగా లేదంటే ఎక్స్టెండ్ ఇన్ ద సేమ్ ఆర్డర్, ఇట్లా క్వశ్చన్ అడిగినప్పుడు ఏర్పడే కోణాల సంఖ్య 3 మాత్రమే. సో ఇట్లా క్వశ్చన్ అడిగినప్పుడు ఆప్షన్స్ మాత్రం ఇవే ఉంటాయి, వేరే ఏముంటాయి. సో ఏంటిది ఇక్కడ మనకు ఇవ్వున్నా ఇక్కడ 6 2 ప్లేస్లో 6 కూడా ఉన్నా కూడా మనం చూజ్ చేసుకోవాల్సింది 3 మాత్రమే. చూజ్ చేసుకోవాల్సింది ఏంటిది? 3 మాత్రమే. ఎందుకు చూజ్ చేసుకోవాలి? 3ని ఎందుకు చూజ్ చేసుకోవాలంటే ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, నువ్వు ఎట్లా పొడిగించినా మనకు 3 యాంగిల్స్ మాత్రమే ఏర్పడతాయి. మరి దీని సంగతి ఏంటి? ఈ ఆప్షన్ సంగతి ఏంటి? సో ఇక్కడ 3 or 6 అనేది వస్తుంది. ఎందుకు 3 or 6 అని అంటే, సో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్లో ఏంటిది? ఇక్కడ మనకు ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండు? మరి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు? నంబర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇచ్చాడు, కానీ ఒక ఆర్డర్ అనేది మెన్షన్ చేసాడు. నంబర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు, కానీ ఒక ఆర్డర్ అనేది మెన్షన్ చేసాడా? చేయలేదు. కాబట్టి అయితే ఆర్డర్ మెన్షన్ చేస్తే ఆర్డర్గా అదేంటి తీసుకుంటేనేమో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 4 5 6 ఆర్ట్స్. ఒకవేళ అయితే 3 అన్నా ఏర్పడవచ్చు, లేదు అంటే 6 అన్నా ఏర్పడవచ్చు. ఓకే, 3 or 6 అనేది ఇక్కడ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక బాహ్య కోణాల సంఖ్య అన్నాడు, కానీ ఎక్స్టర్నల్ యాంగిల్ సంఖ్య అన్నాడు, కానీ ఇక్కడ ఒక కండిషన్ అనేది మెన్షన్ చేయాలి. ఏది? ఒకే క్రమంలో పొడిగించాలి. ఈ క్వశ్చన్ ఏమో ఒక కండిషన్ మెన్షన్ చేశాడు. కండిషన్ మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ 3నే. మీరు ఎక్కడికి పోయినా కానీ ఆన్సర్ ఏం చూస్ చేసుకోవాలి? 3నే చూస్ చేసుకోవాలి. కండిషన్ మెన్షన్ చేయలేదు అని అంటే ఆప్షన్లలో 6 ఉంటేనేమో డైరెక్ట్ 6కి వెళ్ళండి, లేదు 6 లేదు అని అంటే గిట్ట 3కి వెళ్ళండి. ఖచ్చితంగా కండిషన్ మెన్షన్ చేస్తే మాత్రం 3నే, ఎక్కడున్నా కానీ 3నే. కండిషన్ మెన్షన్ చేసిండు అంటే ఆన్సర్ 3. కండిషన్ మెన్షన్ చేయలేదు అంటే 3 ఉంటే 3, ఆప్షన్లో 6 ఉంటే 6, 3 or 6 ఉన్నది అని అనుకో ఆన్సర్ 3 or 6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్ అయింది కదా? ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి? ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈ ఆప్షన్స్ అయితేనేమో ఇది, ఓకేనా? ఈ ఆప్షన్స్ అయితేనేమో ఇది, ఓకే. ఇగో ఈ ఆప్షన్స్ అయితేనేమో 6. ఈ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్కి ఇక్కడ ఎక్కడున్నా 3నే, ఇందులో ఉన్నా కూడా 3నే, ఇందులో ఉన్నా కూడా 3నే. ఈ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్కు ఎక్కడున్నా 3నే. ఎందుకు అంటే ఒక కండిషన్ ఇక్కడ ఉంది, ఒకే క్రమంలో అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓవరాల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఇప్పుడు మనం ఏంటి డిస్కస్ చేసుకున్నాం కదా. సో మరి ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ కావడానికి సో ఇంకా కొన్ని నేను క్వశ్చన్స్ తోటి మీకు క్లియర్గా స్టార్ట్ నేను చెప్తాను. ఈ క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. సో అయితే 3 లేదంటే 6, దేని ప్రకారం 3 అవుతుంది, దేని ప్రకారం 6 అవుతుంది అని మనం చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ క్వశ్చన్కి ఏమో ఇట్లా ఆప్షన్స్ ఇస్తే 6, దీంట్లోనేమో 3, దీంట్లోనేమో 3 or 6. సో లేదు అంటే ఇక్కడ సెకండ్ క్వశ్చన్కు నువ్వు ఏ రకంగా క్వశ్చన్స్ ఇచ్చినా, ఏ రకంగా ఆప్షన్స్ ఇచ్చినా ఆన్సర్ 3నే. క్లియర్గా ఇక ఆన్సర్ 3నే. ఒకే క్రమంలో అనే ఒక కండిషన్ గిట్ట మెన్షన్ చేస్తే ఆన్సర్ 3. కండిషన్ మెన్షన్ చేయకుంటే ఇచ్చిన ఆప్షన్ బట్టి అందులో 6 ఉంటే 6, 3 ఓన్లీ 3 ఉంటే 3, లేదు అంటే 3 or 6 ఉన్నా కానీ ఆన్సర్ ఏంటిది? 3 or 6 అనేది అవుతుంది. క్లియర్ కదా? సో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం దీనికి సంబంధించి. సో ఎక్స్టీరియర్, వాట్ ఈస్ ఎక్స్టీరియర్ యాంగిల్, వాట్ ఈస్ ఇంటీరియర్ యాంగిల్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ తోటి క్లియర్గా చేసుకుందాం. ఓకే, ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ
సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంటే ఏంటిది అని అంటే ఒక ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క టోటల్ ఎంత అంటే ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఆల్వేస్. నువ్వు ఎప్పుడన్నా ఎట్లనే తీసుకో, త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం ఎంత అంటే 180 డిగ్రీస్ అనేది వస్తుంది. సో ఈ ఫార్ములా బేస్ మీద ఒక 2 క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా, 2 క్వశ్చన్స్ చేద్దాం. సో ఇక్కడ 30 డిగ్రీస్, ఇక్కడ 80 డిగ్రీస్, ఇక్కడ ఓకే. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఇస్తాడంటే ఇక్కడ 30, 50, ఇక్కడ ఓకే. ట్రయాంగిల్ అనేది ఒక ప్రాపర్గా వచ్చినా రాకుండానే అర్థం చేసుకోండి. రైట్, ఇక్కడ 50, ఇక్కడ 30, ఇక్కడ ఎక్స్ అని ఇస్తాడు. సో దీన్ని వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనకి ఏంది ఇవన్నీ ఏ ట్రయాంగిల్, ఇవన్నీ ఏ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా మనకు తెలుసు. ఏంటి ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఏం చేయాలి, ఇప్పుడు మనకు 2 యాంగిల్స్ ఉన్నాయి, థర్డ్ యాంగిల్ లేదు. దెన్ ఏం చేయాలి, 180లోకి వెళ్ళి ఈ రెండింటిని తీసేయాలి. 50 ప్లస్ 30. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 180 మైనస్ 50 ప్లస్ 30. సో ఎట్లా ఇది అర్థం కాకపోతే మనం ఇంకొక స్టెప్ వేస్తాను నేను. 50 ప్లస్ 30 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనకు కావాల్సిన ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇటే ఉంచుకొని 180 మైనస్ ఈ 2 తీసేయాలి. 50 ప్లస్ 30 చేస్తే మనకి ఎంత, 180 మైనస్ 80. సో ఇక్కడ ఎన్ని డిగ్రీస్ వస్తుంది మనకి ఇక్కడ, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్ అనేది వస్తుంది. సో ఈ ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 100 డిగ్రీస్. క్లియర్ కదా. రైట్, ఇంకొక క్వశ్చన్ చేస్తాం. సో ఇచ్చే క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు కదా అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇస్తాడు. సో మెన్షన్ చేయడం ఇంత ఇంకా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై అని అడుగుతాడు డైరెక్ట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మరి. ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, ఏమి ఇచ్చిండు, ఇచ్చిన డయాగ్రామ్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు 2 sides ఈక్వల్ అండ్ ఇక్కడ 90 డిగ్రీస్. ఈ సింబల్ ఉన్నది అంటే 90 డిగ్రీస్ ఉన్నట్టే. సో 2 sides ఈక్వల్ అంటే ఈ ఎక్స్ ఈ వై అనేది ఎట్లుంటుంది, ఈక్వల్గా ఉంటుంది. 2 sides ఈక్వల్గా ఉన్నప్పుడు వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటిది ఎక్స్ ప్లస్, సో హియర్ ఈ 2 sides ఈక్వల్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సో నేను ఏం చేస్తా, 2 ఎక్స్లే రాసుకుంటా. ప్లస్ థర్డ్ యాంగిల్ ఏంటి ఇక్కడ మనకు 90 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకు అంటే ఇంటర్నల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదా. సో కాబట్టి ఇట్లా రాసుకుంటాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, ఈ 90ని అటుకే పంపితే 180 మైనస్ 90 డిగ్రీస్. సో 2x ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో 2 1 2 45 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 45 డిగ్రీస్ అనేది ఇక్కడ 45 డిగ్రీసే. ప్లస్ ఈ y ఈజ్ ఈక్వల్ టు కూడా x ప్లస్ y ఈజ్ ఈక్వల్ x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 45 డిగ్రీస్ అనేది వస్తుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి ఇంటీరియర్ యాంగిల్ సంబంధించి. ఎక్స్టీరియర్ యాంగిల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనేది ఒక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఓన్లీ 2 ప్రాబ్లమ్స్. సో వాట్ ఈస్ అన్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇంతకుముందు ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది, అంటే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఎక్స్టీరియర్ యాంగిల్, ఓకేనా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే త్రిభుజం యొక్క భుజం దానికి ఆనుకొని ఉన్న మరొక భుజాలను పొడిగించగా ఏర్పడే అదేంటి ఇప్పుడు ఏమి ఏర్పడుతుంది ఇక్కడ మనకు త్రిభుజం యొక్క ఒక భుజం, ఈ యొక్క భుజం ఈ దీనికి ఆనుకొని ఉన్న అడ్జసెంట్ సైడ్ని పొడిగించగా ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఇది క్లియర్ కదా. ఇది ఇంతకుముందు డెఫినేషన్ నేర్చుకున్నాం. మరి ఇక్కడ నేను ఈ ఎక్స్ అనే యాంగిల్ కావాలంటే నాకు ఏ ఇంటీరియర్ యాంగిల్స్ ఏ 2 తెలిస్తే సరిపోతుంది అంటే ఇక్కడ ఇది 30 ప్లస్ ఇది ఒక 50 ఉందనుకో, ఇక్కడ 30 ఇది ఒక 50 ఉంది అనుకో, ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 30 ప్లస్ 50 డిగ్రీస్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఇక్కడ మనకు
80 degrees అనేది అవుతుంది. సో దీనికి డెఫినేషన్ ఏంటి అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సో బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఇక్కడ ఏంటిది, ఇక్కడ మనకు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు వాట్? అంతరాభిముఖ అంటే ఈ బాహ్య కోణము ఈ అంతర అభిముఖంగా ఉన్న రెండు కోణాలని మొత్తం చేస్తే వస్తుంది ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది. ఓకే రైట్. సో ఈ 2 ప్రాబ్లమ్స్ని సింపుల్గా నేను ఎట్లా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు నేను ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ ఇక మీకు ఇట్లాంటి డౌట్స్ అనేవి ఉంటాయి. ఓకే రైట్. సో ఇప్పుడు కొన్ని ట్రయాంగిల్స్ ఇస్తాను. ఓకే ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2, రైట్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్దాం. రైట్. సో డైరెక్ట్ ఇక్కడ ఎంత ఇచ్చిన అంటే నేను 30 degrees ఇచ్చిన. ఇక్కడ ఎంత 30 degrees, ఇక్కడ 70 degrees, ఇక్కడ ఎన్ని degrees క్వశ్చన్. సో ఇంత మనం చెప్పుకున్నాం కదా అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఓఆర్. అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ రిమోట్ యాంగిల్స్. ఓకేనా, రిమోట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ 2 రిమోట్ యాంగిల్స్. సో ఇక్కడ మనకి ఇది రావాలంటే మనకి ఏం చేయాలి? సో సపోజ్ ఇది ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70 ప్లస్ 30 అంతే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత 100 degrees. ఇక్కడ ఎన్ని డిగ్రీస్ మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 degrees. ఇది క్లియర్. ఇక్కడ సో ఇక్కడ ఇంకొకటి రైట్. సో ఏం లేదు ఇక్కడ ఏమి ఇవ్వాలి. ఇచ్చిన క్వశ్చన్లో ఇవి ఇస్తాడు. ఏమి ఇస్తాడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదు యాంగిల్స్. ఓకేనా, ఇక్కడ యాంగిల్స్ అనేవి ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఇట్లా లైన్స్ తోటి చూపించాడు. లైన్స్ తోటి చూపించాడు. డయాగ్రామ్ ఏంటిది ఇక్కడ మనకు ఇట్లా లైన్స్ తోటి చూపించాడు. సో ఇక్కడ మనకు లైన్స్ తోటి చూపించాడు కదా. ఈ ట్రయాంగిల్ అనేది ఏ ట్రయాంగిల్ అవుతుంది మనకు? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ అది? ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అంటే 3 భుజాలు సమానం, అందులో ఉండే 3 కోణాలు కూడా సమానం అవుతాయి. ఏ కోణాలు సమానం అయితే? 3 కోణాలు కూడా సమానం అవుతాయి. సో అప్పుడు 3 కోణాలు సమానంగా అయితే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మన సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, 3x ఈజ్ ఈక్వల్ టు 180 degrees, x ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అంటే ఇందులో ప్రతిదీ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 60 degrees ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంటిది? ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇగో ఈ రెండింటిని మనం ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఇక్కడ సపోజ్ ఇది ఎక్స్, ఇది నేను అనుకుంటామంటే వై అనుకుందాం. సో వై ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 120 degrees. సో వై ఈజ్ ఈక్వల్ టు వాట్? 120 degrees. సో దీన్ని ఇక్కడే కాకుండా ఇంకొక తీరు కూడా చేయొచ్చు. నాకు ఇక్కడ ఎన్ని డిగ్రీస్ వచ్చింది? 60 degrees వచ్చింది కదా. ఇది ఒకటే లైన్ మీద ఉన్నాయి కదా, లీనియర్ పేర్ అవుతుంది కదా. సో 60 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, 60 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. నాకు వై కావాలి, అప్పుడు ఏం కావాలి? 180 మైనస్ 60. సో వై ఈజ్ ఈక్వల్ టు 120 degrees. ఇట్లా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. లీనియర్ పేర్ మీద ఉండే యాంగిల్ ఎంత? 180 degrees. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇగో ఇంకో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ రైట్ సేమ్ ఇక్కడ కూడా ఏ విధంగా ఇస్తాడు అంటే క్వశ్చన్ రైట్ ఇక్కడ ఒక 80 degrees ఇచ్చాడు, ఇక్కడ ఒక 70 degrees ఇచ్చాడు, ఇక్కడ ఒక 30 degrees ఇచ్చాడు.
ఓకే, సో ఇది ఇవ్వలేదు, ఓకేనా, ఓన్లీ ఇట్లా ఇచ్చాను. సో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఏర్పడే యాంగిల్ ఎంత, ఇక్కడ ఏర్పడే యాంగిల్ ఎంత. సో మనకి చూడగానే తెలుస్తుంది. సో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా కావాలి. ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఏం కావాలి, ఇది మొత్తం కలిపితే ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి. కానీ ఈ మొత్తం మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుందా, అవుతలేదు. సో మరి దీన్ని ఎట్లా సాల్వ్ చేయడం అనేది చూద్దాం. ఓకే, సో మనకు ఏవైనా రెండు లైన్స్ ఇచ్చినప్పుడు ఒక లైన్ తోటి, అంటే ఇది రెండు ఏ లైన్స్ ఇచ్చాడు, ఇక్కడ క్వశ్చన్ అనే ఇచ్చాడు, దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, వన్ లైన్ ఈస్ ఇంటర్సెక్టింగ్. ఓకే, వన్ లైన్ ఈస్, దిస్ లైన్ ఈస్ ఇంటర్సెక్టింగ్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ 80 degrees ఇచ్చాడు, ఇక్కడ కూడా ఏం కావాలి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఇక్కడ ఎన్ని డిగ్రీస్ కావాలి మనకి, ఇక్కడ ఇవి రెండు ఏ యాంగిల్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా మనకు 90 degrees అవుతుంది, సారీ 80 degrees అనేది అవుతుంది. సో మరి ఇక్కడ ఎన్ని డిగ్రీస్ అవుతుంది, సో ఇక్కడ మనకు ఇక్కడ ఎన్ని డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు సింపుల్, ఏం లేదు ఇంకా మనకు క్లియర్గా మనకి ఏం తెలుసు, ఈ మొత్తం ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఏంది, ఆపోజిట్గా ఉన్న రెండు ఇంటీరియర్ యాంగిల్స్ని సమ్ చేసి వస్తుంది కదా. రైట్, ఇప్పుడు చూద్దాం. సో 80 + 70 = ఇది కావాలి కదా, సపోజ్ దీని ఎగ్జాంపుల్ ఈ 80 + x కానీ కావాలి. సో మనకు కావాల్సింది ఏంటి, జస్ట్ ఎక్స్ మాత్రమే. ఎక్స్ని అటు ఉంచుకొని దీనిటికే పంపితే 80 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఎన్ని డిగ్రీస్ మనకు 70 degrees అనేది. సో ఇక్కడ ఎన్ని డిగ్రీస్ వస్తుంది మనకు 70 degrees అనేది ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇగో ఇట్లా ఈ విధంగా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో మనం ఎట్లా ఫాలో కావాలనేది. సో దీనికి సంబంధించిన ఏం కావాలి, ఇంటీరియర్ యాంగిల్ తెలిసి ఉండాలి, ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిసి ఉండాలి, ప్లస్ ఇంకోటి ఏంటిది లినియర్ పేరు తెలిసి ఉండాలి. ఇంకోటి ఏంటిది, ఇట్లా ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు ఇంటర్నల్ యాంగిల్స్ ఏంటిది, ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఏంటిది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటిది, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటిది, కరస్పాండింగ్ యాంగిల్ ఏంటిది, ఇవన్నీ మనకు అడ్జసెంట్ యాంగిల్స్ ఏంటివి, ఇవన్నీ మనకు తెలుసుంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సింపుల్గా సాల్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, ఇంటీరియర్ యాంగిల్ తెలిసింది, ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిసింది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మనం ఎట్లా సాల్వ్ చేయాలనేది తెలిసింది. సో స్ట్రైట్ లైన్ యాంగిల్, దాన్ని మనం ఏమంటాం స్ట్రైట్ యాంగిల్ అని, అది కూడా తెలిసింది మనకు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం సింపుల్గా మనం సాల్వ్ చేసుకున్నాం. సో అందరికి అర్థమైంది కదా, అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అందరు కూడా దీన్ని మన ఛానల్ని ఫాలో చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.